ఎక్కువగా పూజలు చేసేవారికే కష్టాలు కన్నీళ్ళు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. ఇది వాస్తవం అంటారా? సాయంత్రం కాగానే మళ్ళీ దీపారాధన చేస్తాం. ఎన్ని చేస్తున్నా మన ఇంట్లో మనకెందుకు ఇన్ని కష్టాలు. అలాగే మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు కదా. మరి నిమ్మకాయలకి, తాయెత్తులకి మనకున్నటువంటి దుష్ట శక్తులు ఎలా వెళ్ళిపోతాయి? మంత్రాలకి చింతకాయలు రాలవు అనేటువంటిది భర్తల ప్రమోషన్స్ కోసం భార్యలు ఏమైనా పూజ చేయవచ్చా? భార్య పూజ చేస్తే తల పట్టుకుంటాడు రాముడు. ఏం చెయ్యాలో తెలియక అసలు ఉంటుంటే అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే అతని భార్య మండోదరి. ఇది వాస్తవమేనా? అసలు పీరియడ్స్ తర్వాత ఏ రోజు నుంచి పూజలు మొదలు పెట్టాలి? అసలు ఈ పీరియడ్స్ ఎందుకు ఆడవాళ్ళకు వస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అదృష్టానికి ముందు కొన్ని లక్షణాలు, కొన్ని శకునాలు ఏవో కనిపిస్తాయి అంటారు. అవి నిజమేనా? నిజంగా ప్రకృతి పరంగా మనం చూసినప్పుడు మనకు ఏదైనా మంచి జరగబోతుంది అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ముడుపు కట్టిన వెంటనే లేదా ముడుపు కడతాము అని అనుకున్న వెంటనే ఖచ్చితంగా అంటే ఏ కారకత్వానికి సంబంధించినటువంటి ఉంటుందో ఆ దేవతను ఉపాసన చేస్తే ఆ కారకత్వం. హలో అండి, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. మన సనాతన ధర్మం ప్రకారము నిత్యం కూడా మనకు అనేక రకాల సందేహాలు ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలకి తగిన సమాధానాలు మనకు అందించడం కోసం ఈరోజు మన పాడ్కాస్ట్ జాహ్నవి టాక్స్లో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను బయట వింటున్న ఒక ప్రశ్న ఏంటంటే గురువుగారు, ఎక్కువగా పూజలు చేసేవారికే కష్టాలు కన్నీళ్ళు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. ఇది వాస్తవం అంటారా? ఎవరు చెప్పారమ్మా? చాలామంది నోట్లలోంచి అదిగో వాళ్ళు పూజలు చేశారు, వీళ్ళు పూజలు చేశారు, వాళ్ళు ఎప్పుడు బాధల్లోనే ఉన్నారు, మేము కూడా ఒకప్పుడు పొళ్ళు దన్నాలు పెట్టాం, ఆంజనేయ స్వామి గుడిలో తిరిగాం, ఈరోజు అందుకే మతం మారాము అన్న మాటలు కూడా వింటూ ఉన్నాం. కానీ వాస్తవానికైతే పూజలు చేసేవాళ్ళే కష్టాలు ఎదుర్కొంటున్నారు, పూజలు చేయని వాళ్ళు చాలామంది అద్భుతంగా ఉంటున్నారనే మాట, మీరన్న మాట చాలామంది నోళ్లలో ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో పూజలు చేస్తున్నాము, ఈ స్తోత్రాలు చదువుతున్నాము, దీపారాధన చెయ్యండి, మనం వంట మొదలు పెట్టము, సాయంత్రం కాగానే మళ్ళీ దీపారాధన చేస్తాం, ఎన్ని చేస్తున్నా మన ఇంట్లో మనకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. మరి పక్క వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు చాలా గొప్పగా చదువుకుంటున్నారు, పిల్లలు గొప్పగా చేసే బిజినెస్లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. అసలు పొద్దున 8 9 లేస్తారు, అప్పుడు పనులు అవుతుంటారు, స్నానం చేయకుండానే వంట వండుతుంటారు, బెడ్ మీద కూర్చొని తింటుంటారు. అయినా వాళ్ళ ఇంట్లో ఇన్ని ధర్మశాస్త్రాల్లో బెడ్ మీద కూర్చొని తింటే లక్ష్మి ఉండదని అంటుంటారు, స్నానం చేయనితో వంట చేస్తే అది శుచిగా కాదు అని అంటుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటున్నారు, మనకెందుకని చాలామందికి వచ్చేటువంటి ఆలోచన. కానీ ఇది ఈ రోజున మనం కష్టాలు అనుభవిస్తున్నామనంటే మనం చేసినటువంటిది ఈ జన్మకి సంబంధించింది కాదు అని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. గత జన్మలలో చేసినటువంటి కర్మ ప్రభావన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం, మంచి అయినా చెడైనా, యోగమైనా సుఖమైనా దుఃఖమైనా. కానీ ఈ రోజున మనం మంచి చేస్తున్నాం, నేను తెలిసి ఎవ్వరికి కూడా అపకారం చేయలేదు, నాకే ఎన్నుకి కష్టాలు అని చెప్పి చాలామంది అంటుంటుంటారు. వాస్తవమే, తెలిసి ఈ జన్మలో ఎవరికీ చేయలేదు, పాపం చేయలేదు, తగినంతగా నీ సహాయం చేసావు. కానీ అది భవిష్యత్తులో వచ్చే జన్మకైనా ఉపయోగపడుతుంది, లేదా ఈ జన్మలలోనైనా కానీ నీకు ఆపద సమయమైనప్పుడు దైవం మానుష రూపేణ అని చెప్పి మనుష్య రూపంలోనే నీకు సహాయం చేస్తాడు. నీ చేసే మంచి పని ఎక్కడికి వృధా కాదు. కానీ ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావు అని అంటే దాని అర్థం గత జన్మలలో మనం ఏ పుణ్యము సంపాదించుకోలేదు, ఎవ్వరికీ దానము చెయ్యలేదు,
ఎవ్వరినీ కూడా సంతోషపెట్టలేదు. కాబట్టి ఈ జన్మల్లో మనం కష్టాలు అనుభవిస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని గత జన్మ కర్మదోషమని భావిస్తూ అనుభవించే అవకాశం ఉంటే అనుభవించడం, లేదా దైవానుగ్రహం కోసం ఇంకా చెప్పాలి అని అంటేనమ్మా, చాలామంది అనుకుంటుంటారు ఒక రకంగా అదృష్టవంతులు, ఈ మాత్రం పూజలు చేస్తున్నందువల్లనే ఇంతవరకు నిలబడ్డామేమో అనే విషయాన్ని గమనించుకోకుండా పక్కవాడు పూజలు చేయలేదు బాగుపడుతున్నాడు, నేను ఎన్ని పూజలు చేస్తున్నాను నాకేం రావట్లేదు, దేవుడు కరుణించట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు అని అంటే, ఆ భగవంతుడు నిన్ను ఎన్నోసార్లు రక్షించాడేమో, ఎన్నిసార్లు నువ్వు దగ్గర దాకా వెళ్ళి ఆపద సమయంలో బయటపడ్డావు, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అదే ఆపద ఇంకో వాళ్ళకు వస్తే ఈ రోజు నుండే వాళ్ళ. దీనికి ఒకే ఒక్క ఉదాహరణమ్మా, ఆ ఒక్క మాటతో మనం ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు ఈ యొక్క వాదనకి. ఎవరికైనా కానీ కనువిప్పు కలుగుతుంది. ఇప్పుడు కరోనా అనేటువంటిది వచ్చింది కదా 2020లో. అందరూ ఎట్లా ఉన్నారు? ప్రతి వాళ్ళు కూడా కష్టాలు పడ్డారు, డబ్బులకు విలవిలలాడిపోయారు. కానీ కొంతమంది కష్టాలని అధిగమించగలిగారు. ఎందుకు? వాళ్ళు అంతకుముందు సంపాదించి కూడబెట్టుకున్నారు. ఆ కూడబెట్టుకున్న సొమ్ముతో వాళ్ళు ఏ పని చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళ కష్టాలు నెరవేరాయి. అవసరానికి ఆదుకుంది ఆ డబ్బు. అంటే అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట సంపాదించి దాచిపెట్టుకున్నది. ఎవరు కష్టాలు పడ్డారు కరోనా సమయంలో? రోజు కూలీలు, రోజు సంపాదిస్తే కానీ కుదరనటువంటి వాళ్ళు, ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కష్టాలు పడ్డారు. అలాంటి సూత్రం ఇక్కడ అప్లై చేసుకో. నువ్వు గత జన్మలలో పుణ్యాన్ని సంపాదించుకుంటే ఈ జన్మలో కష్టం అనేటువంటిది లేకుండా నువ్వు గడిచిపోయి నువ్వు సుఖంగా జీవించగలుగుతావు. అంతే కదా? అప్పుడు సంపాదించుకుంది కరోనాలో ఖర్చు పెట్టుకున్నారు. గత జన్మలలో సంపాదించుకున్న పుణ్యం ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. ఏ పని చేయకున్నా నీకు అన్ని పనులు గడిచిపోతున్నాయి. మరి ఈ జన్మలో మళ్ళీ అలా ఉంటే నెక్స్ట్ జన్మలో మళ్ళీ అనుభవించాల్సిందే అంటే తప్పదమ్మా. ఈ జన్మల్లో నువ్వు ఏ పుణ్యం చేయకపోయినా ఖచ్చితంగా వచ్చే జన్మలో అనుభవించాల్సిందే. ఈ రోజున 10 మందికి తాగడానికి నీవు నీటిని దానం చేయలేదనుకో, వచ్చే జన్మల్లో నీటి కటకట పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కొన్ని రోజులు. ఎవరికైనా నీవు తింటుండగా ఎదుటివాడికి కొద్దిగా ఆఫర్ చేయలేకపోయావనుకో, భోజనానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ప్రతీదీ కూడా దానం చేయమని అందుకోసమనే మన సంపాదించిన ద్రవ్యము శుద్ధి కలగాలంటే పూర్వకాలంలో దానాది కార్యక్రమాలు చేసేవాళ్ళు, దేవతా కార్యక్రమాల్లో పాలు పంచుకునేవాళ్ళు, దైవ పూజలు చేసేవాళ్ళు, నియమమైనటువంటి జీవితాన్ని ఆచరించారు. కాబట్టి ఆ రోజుల్లో 15-20 మంది సంపాదన ఉన్న సంతానం ఉన్న ఒక్కడి సంపాదనతో గడిచిపోయింది. ఈరోజు ఇంటిల్లిపాది కొడుకు, కోడలు, భార్య, భర్త, పిల్లలు అందరు సంపాదిస్తున్నా ఏమాత్రం కూడా డబ్బు నిలవట్లేదు. కాబట్టి పూజలు మనం చేశాము, మనకన్ని కష్టాలే వస్తున్నాయి అనుకోవడం లేదమ్మా. ఖచ్చితంగా దైవ అనుగ్రహం ఉంటుంది. కాకపోతే ఒకసారి మనం చేస్తున్నటువంటి పూజా విధానంలో ఏమన్నా లోపం ఉందో అది కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే స్తోత్రాలు చదువుతారు, ఎవరు చెప్తే వాళ్ళ విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అనగానే చదువుతారు. ఎన్ని తప్పులు వెళ్తాయో వాళ్ళకి ఏం తెలుసు. కాబట్టి నియమ ప్రకారము, శాస్త్ర ప్రకారం చదివినటువంటి విధంగా చదివితే మంచి జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంత్రంలో ఒక అతను ఉపాసనా పరుడు తప్పు చదివాడు. అక్కడ మంత్రంలో ఉండాల్సినటువంటిది ఏంటంటే మమ భార్య రక్ష రక్ష అని చెప్పాల్సిన ప్లేస్లో రా బదులు భా చదివాడు. ఏమైపోయింది? మమ భార్య భక్ష భక్ష. ఆ మంత్రదేవత భక్షించేసేసింది. ఆ మంత్రదేవత నా భార్యను రక్షించాలనే ఉద్దేశంతో చదివినటువంటి విధానం కాస్త భక్ష భక్ష అంటే నా భార్యను తినేసేసేయి అంటే చంపేసేసే అనే అర్థంతో వచ్చేది. తెలియకుండానే అక్షర మార్పు వల్ల ఇంత దోషం ఉంటుంది. మరి మనం ఇన్ని పూజలు చేసినా ఆ దైవం కరుణించట్లేదంటే నువ్వు కరెక్ట్ అనేటువంటిది నువ్వు ఇవ్వలేకపోయావు. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఫోన్లో సిగ్నల్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తేనే నీకు ఓపెన్ అవుతుంది ఏదైనా. నువ్వు ఈ పాస్వర్డ్ సరిగ్గా ఇవ్వకపోతే ఫోన్ ఓపెన్ అవుతుంది, కంప్యూటర్ ఏమి ఓపెన్ అవుతుంది. అట్లాగే దైవానికి సంబంధించి కరెక్ట్గా మనం చేయగలిగితేనే ఆ దైవ అనుగ్రహం మనకు పాస్ అవుతుంది. అయితే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అంటే అది ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తే ఎక్కువగా కాపురాలన్నీ కూడా స్పాయిల్ అయిపోతున్నాయని చెప్పాలి. సో అంటే దీనికి అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ ఒకప్పుడు పాపం చేసిన వాళ్ళే అని అనుకోవాలంటారా? అలా అనుకోవడానికి లేదబ్బా. పూర్వకాలానికి ఈ కాలానికి వివాహ వ్యవస్థలో చాలా ఉన్నాయి. పూర్వకాలంలో ఇప్పుడు మీరు జాతకాలు చూసి చేసుకుని ఉండొచ్చు. అమ్మ నాన్నలు జాతకాలు చూసి చేసుకున్నారా? పలానా కుటుంబం, పలానా అమ్మాయి బాగుంది, మంచి వాళ్ళు, ఆచారము, అబ్బాయి బాగున్నాడు, తెలివి కల్లవాడు, సంపాదించుకుంటాడు
అని చెప్పి చదువుతూ ఉండగానే 17 ఏళ్ళకి 18 ఏళ్ళకి ఒక 40 ఏళ్ల కిందట పెళ్ళిళ్ళు చేశారు. అమ్మాయికి 12 ఏళ్ళు, అబ్బాయికి 18 ఏళ్ళు. రాను 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 ఆస్తులు అంతస్తులు చూడడం మొదలుపెట్టారు. అప్పుడు అంటే ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో తల్లిదండ్రులు మీ పిల్లలకి పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఒక్కసారి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అబ్బాయికి ఇచ్చేటప్పుడైనా చూసేటప్పుడు ఏం చూశారు? మంచివాడు అని చూశారు, కుటుంబం మంచిదని చూశారు. అంతేకాని ఇప్పుడు మీ వారికి ఎంత వస్తుందని అప్పుడు చూడలేదు కదా, వెనకాల ఆస్తి ఎంత ఉందని అది కాదు కదా ప్రధానంగా. తెలివి కల్లా వాళ్ళని చూసిచ్చారు. ఆ పెద్దవాళ్ళ నమ్మకం అలా కొనసాగింది. ఇప్పుడు అలా లేదమ్మా. ఆస్తి, అంతస్తు, అందము, చదువు అన్నీ చూస్తున్నారు. ఏదో ఒక దగ్గర మైనస్ అయ్యేసరికి పక్కకు పెట్టేసుకుంటున్నారు. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలని ఎందుకన్నారనంటే, పుణ్యం కొద్దీ పురుషుడు పుణ్యం చేసుకుంటే పురుషుడు పుడతాడు, వంశం ముందుకెళ్తుంది. ఒక పాయింట్. రెండవది, తన తదనంతరం తన యొక్క పనులన్నీ కూడా కొడుకు కంటిన్యూ చేస్తాడు అనేది రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఏంటంటే, నాకు నా తండ్రికి తాత ముత్తాతలకి ప్రతి సంవత్సరం నా తదనంతరం పిండ ప్రధాన కార్యక్రమాలు చేసే అర్హత వాడికి వస్తుందని సంతోషం. అందుకే పుణ్యం చేసుకుంటేనే పురుషుడు పుడతాడు. దానం కొద్దీ బిడ్డలు అన్నారని అనుకోండి, దాని అర్థం ఏంటంటేనమ్మా, మనము అమ్మాయిని ఒక ఇంటికి ఇస్తున్నాం. ఇంటికి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి వల్ల ఆ కుటుంబం అభివృద్ధి చెందాలి, మన వంశం కూడా. ఎందుకంటే అక్కడ అమ్మాయి కానీ ఎవరికైనా కానీ కుటుంబంలో పెళ్ళిడికి వచ్చినట్టు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏవైనా జరిగిన తప్పులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ అమ్మాయి తరపు ఉన్నటువంటి వంశంలోని 3 తరాలు, అబ్బాయి తరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త సమస్యలకి లోనవుతారు. వాళ్ళ పితృదేవతా వ్యవస్థల్లో దోషాలు వచ్చేసేస్తాయి. అందుకనే దానం కొద్దీ బిడ్డలు అన్నారనంటే, మంచి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి జన్మించాలి, కుటుంబానికి వన్నె తేవాలి. ఎక్కడ జన్మిస్తుందో, ఎక్కడ మెట్టినింటికి వెళ్తుందో ఆ యొక్క కుటుంబము వృద్ధి చెందాలి ఆమె ద్వారా. దానం కొద్దీ బిడ్డలు అన్నారు అంటే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సంతానోత్పత్తి చక్కగా జరిగి పురుష సంతానం అవన్నీ కలగాలి, వాళ్ళ వంశం కూడా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశం. అలాగే శాస్త్ర ప్రకారం ఇరుగింటి నుంచి పొరుగింటి నుంచి మామూలుగా ఒకప్పుడు అయితే ఏవో ఒకటి ఉప్పులను పప్పులను అప్పు తీసుకుని లేదా కొంచెం ఇవ్వండి అని చెప్పి తీసుకునేవారు. ఇట్లాంటి వాటిల్లో కొన్ని వస్తువులలో ముఖ్యంగా ఆయిల్స్ కానీ ఉప్పు కానీ కొన్ని పదార్థాలు వేరే వాళ్ళ చేతి నుంచి తీసుకుంటే అష్టదరిద్రం చుట్టుకుంటుంది అంటారు కదా గురుగారు. ఇది ఎందుకు అంత మాట ఎందుకన్నారంటారు? అష్టదరిద్రము అనేదానికంటే మన ఇంటి లక్ష్మి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో కూడానమ్మా. అందుకనే ఉప్పు అనేటువంటిది ఏంటి? సముద్రం నుంచి పుట్టింది. సముద్రం నుంచి పుట్టినటువంటిది ఏంటి? లక్ష్మీదేవి పుట్టింది, పారిజాతం పుట్టింది, అమృతం పుట్టింది, చంద్రుడు అక్కడి నుంచే, శంఖములు అన్నీ ఆ విధంగా అక్కడి నుంచే ఉద్భవించాయి కదా. అంటే ఉప్పు కూడా సముద్రం నుంచే వచ్చింది. అంటే ఏంటి? లక్ష్మీ స్వరూపం. మన చేతి మించి ఇంకొకళ్ళ చేతికి మనం ఉప్పుని అందించామంటే మనలో ఉన్నటువంటి లక్ష్మి వెళ్ళిపోతున్నట్టు భావన. అందుకే వడ్డించే విస్తరలో కూడా ఉప్పుని పైనుంచి వేస్తారు. ఉప్పు డబ్బా పట్టుకురండి అని అంటే ఉప్పు డబ్బాని చేతికి ఇవ్వరు, ఉప్పు డబ్బాని కింద పెడతారు, తీసుకోని అంటారు. మీరు అన్నట్టుగా నువ్వులు కూడా తైలము. తైలం అని అంటే ఏంటి? శనికి సంబంధించినటువంటిది ఏదైనా కానీ. కర్మదోషాన్ని సూచించేది తైలం. కర్మదోషం పోవాలంటే తైలాన్ని దానం చేయమన్నారు. ఇప్పుడు నీ చేతి మించి నువ్వు తైలం ఇస్తున్నావు అంటే అతనికి ఇస్తున్నట్టే లెక్క భావన. పొరపాటున కూడా ఇచ్చే వ్యక్తికి స్పృహ ఉండి వాడేదో మనసులో చదువుకొని తైలాన్ని నేను దానం చేస్తూ నా కర్మ పోవాలని చెప్పి వాడి చేతిలో పెట్టాడు అనుకోండి, అయిపోయినట్టే. తీసుకునే వ్యక్తికి తెలియదు కదా అతని మనసులో ఏమున్నదో. అందుకని ఏం చేస్తారు? తైలాన్ని అన్నప్పుడు పక్కకి ఇట్లా పెడతారు. ఇది ముఖ్యంగా నువ్వులు కూడా, నల్ల నువ్వులు కూడా కర్మదోషానికి కారకం, కర్మదోష విముక్తికి. నల్ల నువ్వులు చేతికి ఇచ్చినా తీసుకోకూడదు. అన్నిటికంటే ప్రధానంగా ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు వాడకూడదు. అవునా? ఈవెన్ బట్టలు కూడా? బట్టలు, బంగారు ఆభరణాలు ఏవైనా కానీ ఈ రోజుల్లో ఫ్రెండ్స్ అడగగానే నా ఫ్రెండ్ అడిగింది ఇచ్చేసేస్తున్నారు. బట్టలు కూడా మార్చేసుకుంటారు. బట్టలు కూడా అబ్బాయి చీర బాగుంది ఫంక్షన్కి నేను వేసుకొని వెళ్తానని చెప్పి ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినా బంధువులు అడిగినా కట్టుకోవే అని అంటారు. అంటే అది ఏమంటారు, వాళ్ళకి ఇచ్చేటప్పుడు అదొక సహాయం చేస్తున్నామనో లేకపోతే ఇంకేదో ఆలోచనతో కాదమ్మా. మన వాళ్ళు అడిగారు మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు అని చెప్పి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే అలా జరుగుతుందో వాళ్ళు ధరించినప్పుడమ్మా. అందుకనే 4 రకాల వృత్తులు అనేటువంటివి ఉన్నాయి కొన్ని వృత్తుల్లో. అంటే న్యాయాధికారం, పౌరోహిత్యం, రజకత్వం, ఇవన్నీ కూడా కొన్ని క్షురకత్వం, క్షురం, ఇవన్నీ కూడా పాపపు వృత్తుల్లో. బ్రాహ్మణత్వం అంటే పౌరోహిత్యం కూడా
పాప వృత్తిలో ఒకటి చెప్పింది అంటే అందరూ చేసినటువంటి పాపాలన్నీ బ్రాహ్మడు తీరుస్తాడు. రాజుగా ఉండడం, న్యాయాన్ని చెప్పడం, ఇవి కూడా పాపమే. న్యాయాధికారులు అంటారు, రాజులు అంటే ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు. ప్రజలందరూ చేసిన పాపాలు వీళ్ళకి కొంత వస్తాయి, కొంత భాగం వస్తుంది. అలాగే రజకత్వం, ఎందుకంటే ఒక మనిషి తప్పులు చేయని మనిషి అంటూ ఎవరు ఉండరు. కానీ ఏ రకమైనటువంటి అవస్థతో తప్పులు చేస్తుంటాడో, కొన్ని వస్త్రాలు ధరించి, ఆ వస్త్రాలు ధరించినటువంటి దానితో తప్పులు జరిగినప్పుడు ఆ వస్త్రాలు మళ్ళీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉతుకుతారు కదా, కొంత పాపత్వం ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. క్షురకత్వం, మనిషి అనేక రకాలైనటువంటి పాపాలకి నిలయం ఈ యొక్క వెంట్రుకలు, శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలు, జుట్టు. కాబట్టి అది ఆ వృత్తిని సరిచేసేటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా కొంత పాపత్వాన్ని పొందక తప్పదు. కాబట్టి ఇటువంటి కొన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే బట్టలు ఒకళ్ళు వాడినవి ఇంకొకరు వెళితే వాళ్ళు వాడినటువంటి వాళ్ళ కర్మ అనుసారం వాళ్ళకి అంటుకొని ఉంటాయి. ఇంకొకరు ఎంత ఉతికినా, గుర్తుపెట్టుకోండి, ఎంత ఉతికినా, శుభ్రం చేసినా, లాండ్రీకి ఇచ్చినా ఆ కర్మ, ఆ దోషం పోదు. అది ధరించిన వాడికి మళ్ళీ వీళ్ళు వస్తాయి. ఇంకొక విషయం చెప్పమంటారు, కొంతమంది చాలామంది సెంటిమెంటల్గా ఇనుప వస్తువులని ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోరు, కత్తెరలు కానీ ఇవన్నీ కూడా. కారణం ఏంటంటే అవి తీసుకున్నారంటే వాళ్ళ చేతి నుంచి కత్తెరలు తీసుకున్నా, బ్లేడ్లు తీసుకున్నా, అలాగే గుండు సూదులు, ఇనుప వస్తువులు ఒకళ్ళ చేతి నుంచి వాడుకోవడానికి ఇచ్చినా వాళ్ళిద్దరి మధ్య కొట్లాటలు వస్తాయి. అందుకనే చాలామందికి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోరు. ఇనుము శనికి సంబంధించింది కదా, ఇనుము వస్తువు వాడు వాడింది వాడికి ఏదో కర్మ అయిపోయి ఉంది, ఆ దోషాన్ని నేనెందుకు మళ్ళీ పట్టుకోవాలని చెప్పి కొంతమంది సెకండ్ హ్యాండ్ 2 వీలర్స్ తీసుకోవడానికి ఇష్టపడని కారణం ఇదే. ఇనుముతో సంబంధమైనటువంటి ఏవి కూడాను ఒకళ్ళది ఇంకొకళ్ళు తీసుకోకూడదు, అచ్చిబాటు రాదు కొంతమందికి అని చెప్పవచ్చు. ఓకే, అలాగే మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు కదా, మరి నిమ్మకాయలకి, తాయెత్తులకి మనకున్నటువంటి దుష్ట శక్తులు ఎలా వెళ్ళిపోతాయి అంటారు? మంత్రాలకి చింతకాయలు రాలవు అనేటువంటిది సరైనది కాదమ్మా. ఎందుకనంటే నా అనుభవంలో చెప్తున్నాను. అంటే ఇది 2014 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ఒక కార్యక్రమం చేయాలి అనుకుంటే, ఒక డాక్యుమెంటరీగా తీయాలనే ఉద్దేశంతో శ్రీశైలానికి సంబంధించిన పోతూ అక్కడ ఒక మామిడి తోట కనబడగానే ఆ చెట్టులో ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక సీన్ చేస్తున్నాను. అక్కడ ఆ చెట్టుగా ఉన్నటువంటి కౌలుదారు ఎవరైతే ఉన్నారో ఆ తోటకి ఉన్నప్పుడు ఆ తోటమాల్ని పట్టుకొని కూడా నేను వెళ్తుండాలి. అలా ఉన్నప్పుడు మీరు నమ్మరమ్మా, ఆ వ్యక్తికి పట్ల ఏదో ఆప్యాయత కలిగి గణపతిదే ప్రాథమికమైనటువంటి నామాన్ని చెప్తూ ఉన్నాను. అతనికి దగ్గర ఇలా చైన భుజం వేసుకొని చెప్తూ ఉంటే అక్కడ మామిడి పండు రాలింది. మరి ఇక్కడ మంత్రం చెప్తుంటే అక్కడ ఎందుకు ఇట్లా రాలి పడాలి? మంత్రాలకి చింతకాయలు కాదమ్మా, మంత్రాలకి ప్రభావం కలుగుతుంది. ఎన్నో మంత్రాలని సహేతుకంగా పలకాల్సినటువంటి విధానంలో గనక ఉదాత్తము, అనుదాత్తము, రెజోనెన్స్ అంటారు వీటిని, ఆ విధంగా గనక పలికినట్లయితే ఎంతోమంది జీవితాల్లో బాగుపడిన సంఘటనలు ఉన్నాయి. ఇంకొకటి, అనారోగ్యం కోసం కూడా కొన్ని జపాలు చేస్తారు. అందరికీ తెలిసిందే మృత్యుంజయం, కానీ బీజాక్షరాలతో కలిపినటువంటి అనులోమము, విలోమం అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మృత్యుంజయ జపాన్ని చేయించి హోమం చేసి బలివ్వడం ద్వారా లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలు, అలాగే పెరాలసిస్, స్ట్రోక్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా పూర్తి జవసత్వం కలిగి అసలు ఆపరేషన్ అవసరం లేకుండా, అంటే ఇక్కడ వైద్యం తీసుకోకూడదని కాదు, వైద్యం తీసుకోవాలి. వైద్యంతో పాటు ఈ దైవ పరిహారం ఇలా పాటించినట్లయితే తప్పకుండా తొందరగా కోలుకుంటారు. మీరు అన్నట్టుగా నిమ్మకాయలు తాయెత్తుల్లో అని అంటారు. నిమ్మకాయకి ఒక అతీతమైనటువంటి శక్తి ఉందంటే నెగిటివ్ ఎనర్జీని పారదోలగలిగేటువంటి శక్తి ఉంది. మనసులో పుట్టేటువంటి వికారాలు ఏవైతే ఉంటాయో, అంటే మనిషికి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఫోర్స్ అనేటువంటిది నరదృష్టి సోకిందనుకోండి, ఏమవుతుంది, మనిషి అంతా కూడా ఆలోచన విధానం మారిపోతుంది. గాలి సరిగ్గా తీసుకోలేడు, అన్నం తినబుద్ధి కాదు. కానీ ఈ నిమ్మకాయని, మంత్రించిన నిమ్మకాయని తరచూ వాసన చూస్తుండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మనలో ఉండే ఒక ఆరా అంతా కూడా సరిచేయబడుతుంది. కాబట్టి నిమ్మకాయలో మంత్రశక్తిని గ్రహించే శక్తి ఆ నిమ్మకాయకు ఉంటుంది. ఆ మంత్రశక్తితో
పాజిటివ్ ఎనర్జీ ఆ నిక్షిప్తమైన నిమ్మకాయని పట్టుకోవడం వల్ల, తరచూ వాసన చూడడం వల్ల, వాళ్ళు అదే చెప్తుంటారు కదా, ఎవరైనా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మంత్రించిన నిమ్మకాయ ఇస్తారు, తల కింద పెట్టుకో. అదే మామూలు నిమ్మకాయ పెట్టుకుంటే ఉండదంటారా? దానికి ఒక విశేషత ఉంటుంది. మంత్ర నిక్షిప్తమైనటువంటి నిమ్మకాయని ఇచ్చినటువంటి విధానం వేరు. తర్వాత మీరు యంత్రం గురించి అడిగారు. యంత్రం కూడా అంతే. ఆ యంత్రంలో ఒక మొత్తము బీజాక్షరాలన్నీ కూడా నిక్షిప్తం చేస్తారు కదా, కొంత జపం చేసి ఆ జపం అంతా కూడా ధారాదత్తం చేసి ఇస్తారు. ఆ యంత్రానికి కూడా ఏం చేస్తారు, ఈ శక్తిపాతం చేసి ఇస్తారు. ఆ శక్తిపాతం చేసినట్టు యంత్రాన్ని చుట్టినటువంటి తాయెత్తును ఎవరైతే ధరిస్తారో నిరంతరం పాజిటివ్ ఎనర్జీ ఇలా తిరుగుతూ ఉంటుంది. అది కంటికి కనబడదు. అది మనకు వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ని దూరం చేస్తుంది. అందుకనే కొన్నిసార్లు తాయెత్తు కట్టుకున్నప్పుడు వచ్చినటువంటి ప్రభావం వేరుంటుంది. తాయెత్తు పోయిన తర్వాత ఆటోమేటిక్గా మన దుష్టశక్తులు మనల్ని పీడిస్తాయి. కాబట్టి అందుకనే తాయెత్తు కట్టుకోవడం అనేటువంటిది ఆచారంగా ఉన్నది. తాయెత్తు వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. కాకపోతే అవి పంచదశి యంత్రములు అంటారు. ఆ యంత్రాలని ఈ రోజుల్లో సాధన చేసి దానికి శక్తిపాతం ఇవ్వాలంటే చాలా నియమనిష్టలతో కూడుకున్న వ్యక్తి మాత్రం ఇవ్వాలి తప్ప బజార్లో దొరికినట్టు ఏవో పెట్టినవి తాయెత్తులు ఇచ్చి ఇది కట్టుకోవు, వేలాడదీసినవి ఇవి ఇట్లాంటివి కావమ్మా, అవి సరిగ్గా పనిచేయవు. ఓకే. సో చాలామంది భర్తలు, ఇది భర్తల కోసం ప్రశ్న గురువుగారు, భర్తలు వాళ్ళకి ప్రమోషన్స్ కావాలని, వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కావాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే భర్తల ప్రమోషన్స్ కోసం భార్యలు ఏమైనా పూజ చేయవచ్చా? భార్య పూజ చేస్తే భర్తకి ప్రమోషన్స్ ఉంటాయంటారా? అంటే భార్య అనుసరించాల్సినటువంటి రీతిగా కనుక ఉండినట్లయితే భర్త చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయవంతం అవుతుంది. ఉదాహరణకి మీకు రామరావణ యుద్ధం జరుగుతుంది. విభీషణుడు చెబుతాడు, ఆయన గర్భంలో అమృత కలశం ఉందయ్యా అని చెప్తారు. దాన్ని ఎంతసార్లు ఛేదించినా, ఎన్ని దశకంఠుని ఎన్ని విధాలుగా ఛేదించినా ఆయన మళ్ళీ తిరిగి పునరుజ్జీవితుడవుతాడు. రావణుడు తల పట్టుకుంటాడు. రాముడు ఏం చెయ్యాలో తెలియక అసలు ఉంటుంటే అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, అతని భార్య మండోదరి మహాపతివ్రత, ఆమె భర్త గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో దైవం ముందర కూర్చొని ప్రార్థిస్తుంది. ఆమె వ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో ఆ వ్రతభంగ ప్రభావం వలన ఇక్కడ రావణుడు నిహతుడవుతాడు అని చెప్పడంతో ఆ కార్యాన్ని, రామకార్యాన్ని నెత్తిన వేసుకొని ఆంజనేయ స్వామి వెళతాడు. వెళ్ళి నియమ ప్రకారము జరుగుతున్నటువంటి ఆ వ్రత విధానాన్ని ఎలా అపవిత్రం చేయాలో, ఎలా భంగపరచాలో తెలియనటువంటి హనుమంతుడు ఆ దీపారాధనలో నోటితో ఉఫ్ఫని ఊదుతాడు. ఆ ఊదినప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని తుంపర్లు దీపారాధనకు తగలడం, అదంతా అపవిత్రం అవ్వడం, ఆమె భంగమైపోతుంది, ఆమె వ్రతం భంగమవుతుంది. తద్వారా రావణుడు నిహతుడవుతాడు. అంటే ఆమె పాతివ్రత్యము, ఆమె తపో బలము రావణుడు గెలవడానికి ఉపయోగపడినటువంటి సందర్భం అది. ఎప్పుడైతే ఆమెకు భంగమైందో రాముడు గెలవడానికి కూడా ఆ బలం తోడ్పాటైంది. కాబట్టి భర్తలు గెలవాలి అన్నా, అన్ని రకాలుగా ధన సంపాదన రావాలన్నా భార్యలు నియమమైనటువంటి జీవితాన్ని ఆచరించాలి. అంటే ఈ రోజుల్లో ఎవరు ఆచరిస్తున్నారు? అదొకటి, పొద్దున్నే లేవాలి, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని దీపారాధన చేసి ఇల్లంతా కూడా ధూపం వేసుకొని, ప్రతి ఆడపిల్ల కూడా తన భర్త బాగుండాలి అనే ఉద్దేశంతో చక్కగా కొన్ని నోములు, వ్రతాలు అనేటువంటివి ఉంటాయి. నిత్య సువాసిని వ్రతం అని ఒకటి ఉంటుంది. నిత్య బొట్టు పెట్టే ఆచారం అనే వ్రతం ఉంటుంది. ఎదుటి వాళ్ళకు, పక్కింటి వాళ్ళకు ప్రతిరోజు కూడాను. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఆచరిస్తే తప్పకుండా భర్త విజయాన్ని పొందుతాడే. అటువంటివన్నీ చాలా ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎవరు ఆచరిస్తున్నారు? అట్లాగే లక్ష్మీ ఆరాధన బాగా చేయాలి, గౌరీ ఆరాధన బాగా చేయాలి. ఎందుకనంటే విష్ణుమూర్తి అయినా కానీ, ఈశ్వరుడైనా కానీ అనేక సందర్భాల్లో యుద్ధాల్లో గెలిచారు అనంటే లక్ష్మీ పార్వతులు చేసినటువంటి ఫలితమే. అది కూడా వాళ్ళకి తోడై ఉన్నది. కాబట్టి అటువంటివన్నీ కూడా చేసుకుంటే ఖచ్చితంగా నిత్యదేవతారాధన ఖచ్చితంగా చేసుకున్నటువంటి కుటుంబంలో భర్తలు అన్ని విధాలుగా విజయవంతులు అవుతారని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో స్త్రీల పీరియడ్స్కి సంబంధించి చాలా సందేహాలు వస్తున్నాయి గురువుగారు. కొన్ని విషయాల్లో పర్లేదు అని అంటున్నారు. 3వ రోజు స్నానం చేసి పీరియడ్స్ తర్వాత ముక్కోటి దేవతలకి మొక్కొచ్చు అన్నది ఒక సామెత ఉందట. సో కాబట్టి పర్వాలేదు, 3వ రోజు నుంచే ఆలయానికి వెళ్ళొచ్చు అని కొందరు అంటున్నారు. 5వ రోజు నుంచి మనం టెంపుల్స్కి వెళ్ళిపోవచ్చు, శక్తి పీఠాలకైనా వెళ్ళొచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. ఇది వాస్తవమేనా? అసలు పీరియడ్స్ తర్వాత ఏ రోజు నుంచి పూజలు మొదలు పెట్టాలి?
అసలు ఈ పీరియడ్స్ ఎందుకు ఆడవాళ్ళకు వస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దీనికి గల గాథ ఏంటో తెలుసా? చెప్పండి గురుగారు. ప్రధానంగా ఇంద్రుడు శాప ప్రభావాన్ని పొందాడు. అహల్యని గౌతముడి రూపంలో పొందిన తర్వాత గౌతముడు ఇచ్చినటువంటి శాపం, ఈ శాపం సహస్ర యోనిగా అయిపోవు నీ శరీరం అంతా అని చెప్పి అన్నప్పుడు అతి జుగుప్సాకరమైనటువంటి దేహం ఉన్నది. ఈ దేహాన్ని భరించలేక బృహస్పతి వారిని అడిగితే తపస్సు చేయి పరమేశ్వరుని గురించి, ఇంతకంటే ఇంకా వేరేది ఏమీ లేదు అని చెప్పి చెబుతాడు. పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు, నేను ఈ రకమైనటువంటి సహస్ర యోని కలిగినటువంటి దేహాన్ని నేను భరించలేకపోతున్నాను, నాకు మళ్ళీ మామూలు రూపం కావాలి పరమేశ్వర, నేను చేశాను ఘోరమైన తప్పిదం చేశాను, నా తప్పుకి ప్రాయశ్చిత్తం ఏదైనా చెప్పు, నేను ఏదైనా చేసుకుంటాను అంటే అన్ని విధాలుగా అనుగ్రహించి పరమేశ్వరుడు ఏమనంటే, నీ యొక్క పాపాన్ని ఎవరైనా తీసుకోగలిగే వ్యక్తులుంటే చెప్పు, వాళ్ళకి ఆపాదించేసేసి అప్పుడు నీకు మామూలు రూపం వస్తుంది అని చెప్పగానే ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి అని అడిగేసరికి మొట్టమొదటిగా భూదేవి వస్తుంది. భూదేవి తీసుకుంటానంటుంది. అందుకనే భూమి మీద మనం ఏదైనా దేవతా ఉపాసన చేసామనుకోండి, ఏ ఆసనం లేకుండా కూర్చుంటే మనం చేసిన మంత్రబలమంతా భూమి లాక్కుంటుంది. ఆ భూమికి మళ్ళీ శక్తి రావడం కోసం భూమి ముందుకు వస్తుంది. తర్వాత చెట్లు ముందుకు వస్తాయి, చెట్లు కూడా తీసుకుంటుంటాయి. అందుకనే ఎప్పుడు పడితే అప్పుడు చెట్లని నరకకూడదు అని అంటారు. సాయంత్రం సమయంలో కూడా అస్సలు ముట్టుకోకూడదు. తర్వాత సరస్సు, మన సాగరం అంటే సముద్రం ముందుకు వస్తుంది. సముద్రం ముందుకు వచ్చేసేసరికి సముద్రముకి సంబంధించినటువంటిది కొంత నేను చెప్తాను. ఈ ముందుకు వచ్చిన తర్వాత సముద్రానికి ఏం వర్మించారు, అందుకనే ఈ సముద్రము పాపాన్ని తీసుకోవడానికి సముద్రం కూడా ముందుకు వస్తుంది. అందుకని మీకేంటి, సముద్రంలో ఎప్పుడు కూడా స్నానం ఆచరించకూడదు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప. మాఘ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఇలాంటి ప్రత్యేక మార్గశిర పౌర్ణమి, ఇలాంటి సందర్భాల్లో తప్ప. నాలుగోది ఎవరు వచ్చారో తెలుసా? స్త్రీమూర్తి వచ్చింది. నేను తీసుకుంటాను నీ యొక్క పాపత్వాన్ని. అందుకని నిజంగా చెప్పాలంటే స్త్రీలు అదృష్టవంతులు, పునీతులు. ఎందుకు? ఆ స్త్రీలకి ఈ ఎప్పుడైతే ఇంద్రుని ద్వారా పొందినటువంటి పాపాన్ని ఉన్నారో ఆ స్త్రీలు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ అనుభవానికి రూపముగానే ప్రకృతి పరంగా ఈ యొక్క ఋతుగమనం అవుతారు. అయినప్పుడు ఆ 3 days అనేటువంటిది వాళ్ళకి రక్తము వెళుతుంటుంది. ఒక రకంగా పాపము నశిస్తుంది అని అర్థం వాళ్ళలో. ప్రతి నెల ఆ విధంగా పునీతులు అవుతుంది. అది మగవాడికి లేదమ్మా, స్త్రీలకి. అందుకని అక్కడ ఆ 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు స్నానం ఆచరిస్తే ఇల్లు శుభ్రం చేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి అధికారం. ఇక్కడ భూమికి వ్రతం ఇచ్చాడని చెప్పాను కదా, ఆ భూమికి ఇంద్రుడు ఏం వరం ఇచ్చాడో తెలుసా? ఒకప్పుడు భూమిని ఎంత తవ్వితే అంత మేర రంధ్రం ఉండేది, కానీ పూడుకపోయే వరాన్ని ఇచ్చాడు. అందుకని మీరు ఎప్పుడైనా మీ ఇంటి ముందర ఒక చిన్న గొయ్యి తవ్వండి, 10 రోజుల తర్వాత చూస్తే ఆ గొయ్యి పూడ్చుకుపోయి ఉంటుంది. అంటే భూమి సమాంతరం అవుతుంది. ఆ వరం ఇచ్చాడు. చెట్లు కూడా కొమ్మలు నరికినా మళ్ళీ తిరిగి జీవించడానికి మళ్ళీ కొమ్మలు వస్తాయి. అందుకని ఏ చెట్టు నరికినా మళ్ళీ మీకు చిగుర్లు వస్తుంటాయి. ఆ కొమ్మ మీద నుంచే, నరికిన కొమ్మ మీద నుంచే చిగుర్లు వస్తాయి. ఆ వరం వృక్షాలకు ఇచ్చాడు. సాగరం, అందుకనే నురుగులు వస్తూ ఉంటుంది సముద్రంలో, అందుకని స్నానం చేయకూడదు, పాపత్వం వస్తుందని. కొన్ని సందర్భాల్లో మాత్రమే సముద్ర స్నానం ఇచ్చారు. స్త్రీలకి ఈ విధంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు పవిత్రులైపోతారు. అంటే ఇక్కడ చాలామందికి నెగిటివ్గా అనొచ్చు, అంటే మేము అప్పటి వరకు మేము అపవిత్రులమా, ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారని. శాస్త్రంలో చెప్పింది నేను చెప్పాను కానీ నాది కాదు కదా. కాబట్టి ఒకసారి వెళితే ఇంద్రుని శాపాన్ని ఎవరు తీసుకున్నారని మనల్ని కౌంటర్ చేసేటప్పుడు ఆ విధంగా ముందుకు సాగితే తెలుస్తుంది. అంటే అప్పటి వరకు ఇక్కడ స్త్రీలని వ్యతిరేకించడం కాదమ్మా. స్త్రీలు సదా గౌరవనీయులు, ఎంతోమంది దేవతల రూపంలో మనం కొలుచుకుంటున్నాం. కాకపోతే 5వ రోజు నుంచి మాత్రము పూర్తిగా దేవతా కార్యక్రమాలకి వినియోగించుకోవడానికి వాళ్ళకి అర్హత అంటే మరి లభిస్తుంది. ఇంత పవిత్రత ఉంది ఆ రోజుల్లో అని చెప్తున్నప్పుడు ఆలయంలో ఎందుకు మరి ప్రవేశం లేదు అంటారు? లేదమ్మా, అంటే ఈ దోషంతో ఉన్నప్పుడు మీరు గమనించుకోండి, మనకు వృక్షములలో అతి సున్నితమైనటువంటిది తులసి వృక్షం. ఇలా
ఋతుక్రమం వచ్చినటువంటి స్త్రీ యొక్క గాలి తగిలితేనే ఆ తులసి చెట్టు అవును ఎండిపోతుంది, ఎండిపోతాయి. ఏ మొక్కని పట్టుకున్నా సరే అది అక్కడ మరి నల్లగా అయిపోవడం అయిపోతుంది ఆ గమనిస్తాం. ఋతుక్రమం ఉన్నటువంటి రోజుల్లో. మరి కాబట్టి దేవతా అనుగ్రహం కోసం మనం దేవాలయంలో ఒక శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి సన్నగిల్లిపోతుంది. అందుకనే ఇంట్లో తిరగకూడదు. ఇప్పుడు చాలామందికి ఎందుకు దోషాలు వస్తున్నాయి అంటే పూర్వకాలంలో ఇలా ఋతుక్రమంలో ఉన్నటువంటి స్త్రీలు ఇంట్లోకి అడుగుపెట్టేవాళ్ళు కారు, అవును, ఏ వస్తువులు ముట్టుకునే వాళ్ళు కారు, ఇంట్లో కలుపు ముట్టుకోకూడదు అని చెప్పి మహాదోషం అమ్మ. ఇది చాలా చెప్పడానికి చాదస్తంగా అనిపించవచ్చు, కానీ ఈనాడు అందరూ చాలా కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి మనస్తాపాలతో సతమతం అవుతున్నారు, తెలియకుండా ఇబ్బందులు పాలవుతున్నారంటే అటువంటివన్నీ ఇంట్లో కలుపుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. ఒకప్పుడు అన్ని కులాలలో ఈ విధానాన్ని ఆచరించారు, ఇప్పటికీ కూడా ఇతర కులస్తుల్లో న్యాయంగా ఆచరిస్తున్నారమ్మా. ఎవరు గొడవ పెడతారంటే మన హిందూ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు దీన్ని ఒక పాయింట్గా రేజ్ చేస్తారు తప్ప హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా సత్యమే అని ఒప్పుకుంటారు. నాలుగో రోజున కేవలం ఇంట్లో శుభ్రపరచుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఆ 4వ రోజు ఇంట్లోకి వచ్చాం కదా అని చెప్పి అతిథులకి అభ్యాగతులకి కూడా పిలిచి అన్నం పెట్టడానికి ఆ స్త్రీకి అర్హత లేదు. 5వ రోజున మాత్రమే అన్ని రకాలుగా అర్హత వస్తుంది అని చెప్పవచ్చు. శాస్త్రం ప్రకారం చెప్పింది, ఇది నాది కాదు. గురుగారు, శాస్త్ర ప్రకారము అంటే మన డెస్టినీలో ఒకవేళ మనకు అదృష్టం పట్టే యోగం ఉంటే అదృష్టానికి ముందు కొన్ని లక్షణాలు, కొన్ని శకునాలు ఏవో కనిపిస్తాయి అంటారు. అవి నిజంగా కనిపిస్తాయా? మన శాస్త్ర ప్రకారం ఉందా అది? వాస్తవం. దీనికి ప్రధానంగా మనకు ఏదన్నా మంచి జరగబోతుందంటే మొట్టమొదలు మన శరీరమే మనకు తెలియజేస్తుంది. స్వప్నాల రూపంలో శుభ స్వప్నాలు కలుగుతాయి. ప్రకృతి పరంగా మనం చూసినప్పుడు మనకు ఏదైనా మంచి జరగబోతుంది అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ కూడా అంతే పాజిటివ్గా ఉంటుంటాయి. ఎదుటి వాళ్ళ నుంచి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతూ ఉండడం, మనం అనుకున్నటువంటి పని తక్షణమే పనులు అవుతూ ఉండడం, ఇవన్నీ భవిష్యత్తులో మనకు మంచి జరగడానికి సూచనలు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కానీ, దేవతానుగ్రహం కానీ, అనుకున్న పని ఇలా అరే ఈరోజు బస్టాండ్కి వెళ్ళి ఇప్పుడు ఒక పెన్ను కొనుక్కొచ్చుకుంటే బాగుండు, లేదు కదా అంటే ఎవరో ఒకరు మన ఫ్రెండో బంధువు ఎవరో ఒకరు వస్తారు, తీసుకుపోతారు. అంటే అదృష్టము మనం అనుకున్న క్షణంలోనే మనకు అన్నీ కూడాను సమకూరుతాయి అని దీని యొక్క అర్థం. కాబట్టి అనుకున్న పని అనుకున్నట్టుగా మనకు జరుగుతుంది అనడానికి అదృష్టమే మనకు ముందు వస్తుంది అని చెప్పడానికి కారణం. మన హిందువులలో ముఖ్యంగా మనం ఎక్కువగా నమ్ముతుంటాం భగవంతుణ్ణి, ముడుపుని నమ్ముతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు విపరీతమైన ఆపద వచ్చినప్పుడు ముడుపు కట్టాలి అని అనుకున్న వెంటనే మనం కట్టాలని అనుకున్నా కట్టినా కూడా మనకి ఏ కష్టమైతే ఉందో కష్టం తొలగిపోవడం చాలా సందర్భాల్లో చాలామంది దాన్ని అనుభవించుంటారు. ఇది ఎందుకు జరుగుతుంది గురువుగారు? అంటే దీని వెనకున్న అసలు రహస్యం ఏంటి? అంటే కష్టాలు తీరినందుకు ఆ ముడుపు అంటే ముడుపు కట్టిన వెంటనే లేదా ముడుపు కడతాము అని అనుకున్న వెంటనే ఖచ్చితంగా ఆ కష్టం తీరుద్ది. దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మన సంకల్పం ఒకటి ఉంటుందమ్మా. ఉదాహరణకి భూ సంబంధమైన సంకల్పం, ఇల్లు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, లేదా ఏదైనా ఇల్లు కొనాలి అనే సంకల్పం. ఆ సంకల్పానికి కారకుడు ఎవరు? ప్రధానంగా ఆ సంకల్పం నెరవేరాలి అని అంటే విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామి, వారాహి అమ్మవారు కారణం కావాలి. సహజంగా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు విష్ణుమూర్తిని ధ్యానం చేయవయ్యా, నీ కోరిక నెరవేరుతుంది అని అంటారు. అంటే ఏ కారకత్వానికి సంబంధించినటువంటి ఉంటుందో ఆ దేవతను ఉపాసన చేస్తే ఆ కారకత్వం ఫలిస్తుంది కదా. ఇది అలాగే సంబంధించింది ఇది కూడా. కాబట్టి ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి ముడుపు కట్టాము, లేదా మన జీవితంలో అంటే ముడుపు కట్టడం అనేటువంటి దాంట్లో అంటే ఒక నమ్మకము, విశ్వాసము. దాంతో ఏమవుతుంది, మానవుడు మీరు ఇక్కడ సైంటిఫికల్గా ఆలోచిస్తే ఏ దేవతకైతే ముడుపు కడతాడో ఆ దేవత యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, నమ్మకంతో స్తోత్ర పారాయణం కానీ ఒక ఆశతో ఒక నమ్మకంతో ఏదైనా పూజ చేస్తాడు. మామూలు సమయంలో చేసే పూజ కంటే పూర్తి విశ్వాసముతో నమ్మకంతో చేసే పూజ 1000 రెట్ల బలాన్ని సూచిస్తుంది. అందువల్ల ఆర్ద్రమైనటువంటి హృదయంతో ఆ చేసినటువంటి విధానం వల్ల ఆ దేవత సంతృష్టి చెంది వెంబడే మనకు వరాలు ఇస్తుంది, అనుకున్న పని అవుతుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసల వారు ఉన్నారు.
ఒక్కసారి కాళీ అమ్మవారిని ధ్యానం చేసుకుని ఒక్క మాల జపం చేస్తే కాళీ అమ్మవారు ఏంట్రా పిలిచామని చెప్పి వచ్చేదట. అంటే ఎంత నమ్మకం విశ్వాసం ఉంటే ఆ విధంగా ఒక్క మాలకే వచ్చేది. లక్షల ఆ సంఖ్యలో జపం చేస్తుంటే కరుణించని దేవత ఒక్క మాల చేయగానే ఎట్లా వస్తుంది అంటే అక్కడ రామకృష్ణుల వారు పూర్తి నమ్మకంతో జపం చేశారు. అలాగే ముడుపు కట్టిన సందర్భంలో పూర్తి నమ్మకంతో పూజ చేసుకుంటాడు. కాబట్టి సత్వరమే ఆ యొక్క దేవత అనుగ్రహం కలిగి సంబంధించినటువంటి పనులు ముడుపు కట్టిన కొన్ని రోజుల్లోనే పూర్తవుతాయి. మీరు గమనించారు, మీరు ముడుపు కట్టారు ఎప్పుడైనా? కట్టాను. నేను అనుకున్న వెంటనే జరిగింది. జస్ట్ అనుకోవడంతోనే జరిగింది. మీరు చెప్పండి, నిజం చెప్పండి, మామూలు రోజుల్లో పూజ చేసిన దానికంటే ముడుపు కట్టిన రోజున చేసే పూజ మీరు ఎంత నమ్మకంతో విశ్వాసంతో చేసి ఉంటారు? పూజ చేసినట్టయితే నాకు నిజంగా గుర్తులేదు గురువుగారు. జస్ట్ ముడుపు కడతానని అనుకోగానే నాకు వెంకటేశ్వర స్వామిది వెంటనే అయిపోయింది పని. అసలు నాకేం అర్థం కాలేదు. నిజంగా అదొక మ్యాజిక్ లాగా అయింది. ఎందుకు అని అంటే పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచడం వల్ల ఏదైనా ఆరాధన, దేవతారాధన అంటే పూర్తి విశ్వాసం నమ్మకమే. అక్కడున్న మంత్రం ఉచ్చారణ మనం చెప్పించే అన్నీ కూడా. అలాగే ఫలిస్తాయి. మనం ఒక రాయిని తీసుకుంటాం. ఒక రాయి ఉన్నప్పుడు అదే రాయిగా ఉన్నప్పుడు మనం మామూలుగా ఉంచుతాం. అదే రాయిని ఒక విగ్రహ రూపంలోనో శివలింగ రూపంలోనో చేయగానే దానికి మొక్కుతాం. దీంట్లో లేని పవర్ దాంట్లో ఇమీడియట్గా రావడానికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు రాయి ఉందమ్మా ఎక్కడైనా. ఇప్పుడు దేవతా విగ్రహాలన్నీ రాయి నుంచే వచ్చినాయి. రాయిని చెక్కి మూర్తిగా చెక్కినంత మాత్రాన ఆ మూర్తిలో ఏమీ దైవత్వం అనేటువంటిది రాదు. కానీ ఆ మూర్తిలోకి నీవు జపాన్ని చేసి ఏ మూర్తినైతే నువ్వు ప్రతిష్ఠించాలనుకుంటావో ఆ మూర్తికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని అక్షర లక్షల జపం చేసి ఆ జపం యొక్క ఫలితమంతా ఆ మూర్తికి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రానికి ధారాదత్తం చేస్తావు. యంత్రానికి ఆ మూర్తికి అనేక రకాలైనటువంటి ఉపచారాలు చేస్తావు, అధివాసాలు చేస్తావు. జలాధివాసము, ధాన్యాధివాసము, పుష్పాధివాసము, వస్త్రాధివాసము, రత్నాధివాసము, ఇలా రకరకాలైనటువంటి అధివాసాలు ఆ యొక్క విగ్రహానికి ఆ యంత్రానికి చేసి మొట్టమొదలు ఒక శుభముహూర్తంలో మొట్టమొదలు యంత్రాన్ని ప్రతిష్ఠిస్తావు. ప్రతిష్ఠించిన తర్వాత ధారాదత్తం చేసిన యంత్రం మీద ఎప్పుడైతే రాతి నుంచి చెక్కబడినటువంటి విగ్రహాన్ని నీవు ప్రతిష్ఠిస్తావో ఆ యంత్రంలో ఉన్నటువంటి దైవశక్తి ఇలా కుండలిని రూపంలో ఇలా తిరుక్కుంటూ ఇలా వచ్చి ఆ యంత్రంలో పైన ఉన్నటువంటి విగ్రహం, ఆ విగ్రహం ఉన్నటువంటి వర్చస్సు ముఖంలోకి చేరుతుంది. అందుకనే కళ్ళు గంటలు కట్టేసినప్పుడు ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆ ఒక మంచి ముహూర్తంలో కళ్ళు గంతలు తీసి ఎదురుగా అద్దాన్ని పెడితే అద్దం పగిలిపోతుంది. మరి రాయికి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? అదే రాయి ఇన్ని సంవత్సరాల నుంచి చెక్కి అన్ని రోజులు పెట్టి ఉంచుతారు. ఆ శక్తి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఎందుకోసం? అది ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి విగ్రహంలో ఉన్నటువంటి శక్తి తప్ప చెక్కిన దాంట్లో కాదు. అందుకే రాయే, విగ్రహమే. విగ్రహాన్ని నువ్వు చెక్కు. అందుకని ఎంతోమంది శిల్పకారులు విగ్రహాలు చెక్కుతారు, విగ్రహాలు అలా నిలబెడతారు. అందులో దైవత్వం ఉంటుందా? ఉండదు. మామూలు రాయంతో అది అంతే. కానీ ఎప్పుడైతే మంత్రపూర్వకమైనటువంటి విధానంతో పూజాది కార్యక్రమాలు జరిపినటువంటి యంత్రాన్ని ముందు ప్రతిష్ఠించి ఆ యంత్రం మీద ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తావో ఆ యంత్రం నుంచి వచ్చినటువంటి దైవశక్తి ఆ విగ్రహంలో చేరుతుంది. అప్పటి నుంచి ఆ విగ్రహం పలుకుతుంది. నేను ఒక ఊరిని చూసా గురువుగారు. కృష్ణా జిల్లా రేపల్లె దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెటూరు. నేను వెళ్ళాను ఆ ఊరికి. అక్కడ ఒక ఆలయంలో ధ్వజస్తంభాన్ని ఎప్పుడు పెట్టాలనుకున్నా ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారట. పొరపాటున కూడా ధ్వజస్తంభం పెట్టే సాహసం మాత్రం వారు చేయలేకపోతున్నారు. ఎందుకు జరుగుతాయి ఇట్లా? కొన్ని ఊర్లలో కొన్ని గ్రామ దేవతలకు సంబంధించిన ఆలయాల్లోనూ లేదంటే ఇట్లా శివాలయాల్లోనూ ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. జాతరలు జరిగినప్పుడు కూడా కొంతమంది అనుకోకుండా బలైపోతూ ఉంటారు. అసలు ఎందుకు అంటే అక్కడ దేవుడి ఆగ్రహం ఉంటుందంటారా? ఎందుకు ఇలా జరుగుతాయి అంటే ఆ మొట్టమొదలు ఉన్నటువంటి దేవాలయ నిర్మాణంలో మొట్టమొదలు విధి విధానాలు ఆచరించేటప్పుడు ఒక దేవాలయంలో జరిగేటువంటి సంఘటనలకి అనేకమైనటువంటి విషయాలు మనం తీసుకోవాలి. మొట్టమొదటిది ఆలయ వాస్తు ఒకటి. రెండవది ఆ ఊరికి ఆ ఆలయం ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు విష్ణు ఆలయాలన్నీ ఒక చోటనే ఉంటున్నాయి, శివాలయాలు ఒక చోట ఉంటున్నాయి. కానీ అన్ని పక్కపక్కనే ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలు తక్కువ. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రసిద్ధిగాంచింది. మరి అక్కడ ఆ ఊరికి ఆ ఆలయం సరిపోతుందా లేదా ఆయం చూసుకోవాలి. మూడవది ముఖ్యంగా
ఆ ఆలయ ప్రతిష్టాపనకి పెట్టబడినటువంటి ముహూర్తంలో ఏమన్నా లోపం ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. తప్పదు. అందుకనే మీరు గమనించుకున్నట్లయితే కోణార్క్ దేవాలయం ఉంది కదా, అవును. అందులో శిఖర ప్రతిష్ఠ చేయలేకపోయారు. అందుకని అది అలాగే ఉండిపోయింది. అక్కడ అందులో ఉండేటువంటిది ఏది, అందుకే పూజలు జరగవు అక్కడ. కాబట్టి అందుకని మీరు గమనించుకుంటే ఏదో లోపము ఆ యొక్క దేవతా విగ్రహ ప్రతిష్టలోనో ఏదో జరిగి ఉంటుంది. లేకపోతే తెలియకుండానే ఏదో ఆ ప్రదేశము లోపభూయిష్టమైనటువంటి ప్రదేశం అయి ఉంటుంది. పిశాచ రూపాన్ని పొందినప్పుడు అక్కడ ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా అందుకనే కొన్నిసార్లు అంటే ఆ దేవతే కోరుకోకుండా ఉండవచ్చు కాక, మీరు అది గమనించుకుంటే ఆ దేవతకే ఆ సంబంధించినటువంటిది ఇష్టం ఉండకపోవచ్చు. గురుగారు, ఎలాగ ఆలయాల గురించి మాట్లాడుతున్నాం కదా, ఏ ఊర్లో అయినా సరే రామాలయం ఉన్నా లేకపోయినా, శివాలయం ఉన్నా లేకపోయినా, వైష్ణవ ఆలయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా హనుమత్ ఆలయం ఉంటుంది. దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎందుకు హనుమత్ ఆలయం ఉంటుంది? హనుమత్ ఆలయం అనేటువంటిది ఒకప్పుడు చాలా ఊళ్ళల్లో పొలిమేర్లలో ఉంటాయి. గమనించారా మీరు? చిన్న విగ్రహం అయినా సరే ఉంటుంది, పొలిమేర్లలో ఉంటుంది. అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు ఆంజనేయుడు, భవిష్యత్ బ్రహ్మ. అంతేకాకుండా ప్రమాదాల బారి నుంచి రక్షించేవాడు ఆంజనేయుడు. పొలిమేరల్లో ఉండడానికి గల కారణం కూడా ఏంటనంటే ఈ ఊరి నుంచి దాటినటువంటి వ్యక్తి మళ్ళీ పొలిమేరలకి క్షేమంగా రావాలని ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ పెడతారు. ఎక్కువగా మీరు గమనించుకుంటే అన్ని వాహనాలని కొత్తగా కొంటారు, పాతది సెకండ్ హ్యాండ్ అయినా కొన్నా ఎందుకు ఆంజనేయ స్వామి దగ్గరికే వెళతారు పూజ చేయడానికి? ఏ దేవత ఇష్టదేవత పక్కకు పెట్టండి, కానీ మొట్టమొదలు ఆ వెహికల్ మాత్రం హనుమంతుడికి వెళతారు. ఎందుకనంటే ప్రమాదాల బారి నుంచి రక్షించేవాడు ఆంజనేయుడు. అందుకే మీరు ఈనాడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, నార్త్ సైడ్ కూడా చూసినా హైవేలలో ఎక్కువగా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇట్లా కనబడతాయి. పెద్ద విగ్రహాలు పెడతారు. కారణం అదే, వాహన ప్రమాదాల నుంచి ఆంజనేయుడు సదా రక్షిస్తాడు అనే ఉద్దేశం తెలపడం కోసమే ఆంజనేయ స్వామి దేవాలయాల్ని కడతారు. ఏ ఉన్నా లేకపోయినా ఆంజనేయ స్వామి పిశాచ బాధ నుంచి తొలగించేవాడు ఆంజనేయుడు. సమస్తమైనటువంటి జటిలమైనటువంటి కష్టాల నుంచి రూపుమాపేవాడు ఆంజనేయుడు. అన్నిటికంటే మించి దేవుడు విష్ణువు ఎలా ఉన్నాడో తెలియదు, శివుడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఆంజనేయుడు మాత్రం చిరంజీవి. హిమాలయాల్లోని గంధమాదన పర్వతాల్లో ఇప్పటికీ ఉన్నాడు. ఎందుకున్నాడు? భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి బ్రహ్మ తర్వాత వచ్చే బ్రహ్మ పదవి ఆయనకు వస్తుంది. ఆయన జీవించి ఉండాలి. కాబట్టి జీవించి ఉన్నటువంటి దేవతాశక్తి ఆంజనేయుడు. కాబట్టి ప్రతి ఊళ్ళో దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పూజిస్తారు. మరి ఒక్క ఆంజనేయ స్వామి ఇన్ని ఊర్లను ఎట్లా చూస్తాడని అనుకోవాలంటారు? అన్ని శక్తి అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక 10 అకౌంట్లు ఉంటాయి, 10 అకౌంట్లను మీరు ఆపరేట్ చేయట్లేరు. వాస్తవమే కదా. దేంట్లో ఉండే పవర్ దానిలో. మీరు ఏ అకౌంట్కి మీకు డబ్బులు కావాలో మీరు ఆలోచించుకొని ఆ అకౌంట్కి ఆ డబ్బులు వేయండి అని చెప్పి ఆ అకౌంట్ చెప్తారు. కానీ ఆ విధంగానే ప్రతి శక్తి అది దేవతా శక్తి అమ్మా, ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి పూర్వంలో 20 మంది సంతానం ఉండేది, 20 మందికి తండ్రి అతనే అవుతాడు కదా. అలాగే ఇది కూడా దేవతాశక్తి అన్ని చోట్ల ప్రసరిస్తుంది. ప్రతి చోట శివాలయాలు ఉన్న ప్రతి చోట శైవశక్తి ఉంటుంది, అమ్మవారి శక్తి అన్ని దేవాలయాల్లో ఉంటుంది. అలాగే ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతా గురుగారు. ఇది కలియుగం, మా జనరేషన్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది, అందరికీ కావాల్సింది డబ్బుని ఆకర్షించడం ఎలా? దానికోసం ఏమైనా ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయంటారా? నిజంగా చెప్పే మంత్రాల ద్వారా డబ్బు మన దగ్గరికి వస్తుందా? వాస్తవానికి చెప్పాలి అని అంటే పూర్వకాలంలో ఓపిక సహనం అనేటువంటిది ఉంది. ఈ రోజుల్లో చాలామందికి ఓపిక సహనం లేదు. ఎందుకు? ఒకప్పుడు కాంతి రావాలి, ఇంట్లో లైట్ రావాలి అంటే ఆ యజమానురాలు చక్కగా ఒక ప్రమిద తీసుకొని అందులో నూనె వేసి ఒత్తి వేసి వెలిగిస్తే అప్పుడు ఒక చోట పెడితే కాంతి వచ్చేది. మరి ఇప్పుడు ఇంట్లోకి రాగానే ఒక స్విచ్ వేయగానే లైట్ వచ్చి, వేయగానే ఫ్యాన్ తిరిగే, ఇన్ని సౌకర్యాలు క్షణంలో అయిపోతున్నప్పుడు ప్రతిదీ కూడా క్షణంలో అయిపోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ధనము రావాలి అని అంటే ప్రధానంగా ఆ ఇంట్లో కొన్ని నియమాలు అనేటువంటివి ఉండాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే దేవతాశక్తి అంటే పాజిటివ్ ఎనర్జీనే దేవతాశక్తి అంటారు. దుష్టశక్తి అని అంటే నెగిటివ్ ఎనర్జీ. మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండగా పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? అందుకనే ఏం చెప్పారు మన వాళ్ళు, పాజిటివ్ ఎనర్జీ అంటే
మొట్టమొదలు ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకోండి అని అన్నారు. దానివల్ల ఏమవుతుంది, వాస్తు ప్రకారం కట్టుకున్నప్పుడు గాలి సరైన దిశలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది, సరైన దిశలో ఆ ఇల్లంతా ఉంటుంది అనేటువంటిది. అందుకని కిచెన్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, ఇలా అన్నీ కూడాను మన వాళ్ళు చెప్పబడినటువంటిది. మరి ఇప్పుడున్న పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్లలో వాస్తు ఉందంటారా నిజంగానే? వాస్తు ప్రతి అపార్ట్మెంట్లో ఇప్పుడు కడుతున్నారు కదమ్మా, అన్ని చోట్ల ఆ సో విధంగా వాటికి కూడా చూస్తున్నారు. అంటే అపార్ట్మెంట్స్ కూడా వాస్తు అయితే ఉంటుంది. వాస్తు ఉంటుంది. కాబట్టి అంటే విదేశాల్లో ఉండకపోవచ్చు, అందుకనే మన వాళ్ళు చాలా కష్టపడతారు. ఇల్లు కొనేటప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఆ ఇంట్లో ఉంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం మన ఇండియన్ కల్చర్ ప్రకారం చూసుకుంటే ఆ పద్ధతిని పాటిస్తున్నారు. ఈ విధంగా పాజిటివ్ ఎనర్జీలో ఉండేటప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి వెళ్ళిపోవాలి. అందుకని పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా చల్లడం. ఒకప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఏ పని చేసేవాళ్ళు కారు కాబట్టి 6 లోపలనే ఇల్లంతా ఊడ్చుకుని, ఎందుకంటే అప్పుడు లైట్లు లేవు కదా, అందుకని వెళ్తున్నప్పుడు అన్నీ ఊడ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదన్నా చిన్నపాటి గాజు పెంకులు ఏమైనా ఉన్నా చీకటి పడిన తర్వాత ఊడలేకపోతే ఆ ఇంట్లో నడిచే వాళ్ళకి ఉంటాయి కదా, అందుకని ఏది కూడా ఉండకుండా సాయంత్రం పూట ఊడ్చేవాడు. సాయంత్రం 6 తర్వాత ఇక చీపురు పట్టేవాళ్ళు కారు, లక్ష్మి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో. పైగా ఉదయము సాయంకాలము దీపారాధన చేసేవాళ్ళు, నియమాలు పాటించేవాళ్ళు. ఏ సమయంలో ఎటువంటి నియమం పాటించాలో ఉండాలి. ఇప్పుడు నియమాలు లేవు, బ్రహ్మచర్య వ్రతం లేదు, పూజలు లేవు. ఆ పూజా విధానం కూడా ఏదో కళ్ళు మూసుకుంటున్నారు, కానీ అన్ని ఆఫీస్లో టెన్షన్లు, ప్రతి దాంట్లో టెన్షన్లు, అన్నీ కళ్ళు మూసుకుంటే దేవుడు గుర్తు రాకుండా మన కోరికలే మనకు గుర్తుకొస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా స్వార్థము భగవంతునికి తెలియదా? ఇప్పుడు మన తల్లిదండ్రులు పిల్లల్ని కంటారమ్మా, ఆ పిల్లవాడికి ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు వాడికి తినిపించాలి, ఎప్పుడు పాలు పట్టాలని తెలియదు. పిల్లవాడు పెరుగుతున్నాడు, వాడికి ఏం కావాలని తండ్రికి తెలియదు. స్కూల్లో జాయిన్ అవుతున్నాడు, వాడికి సంబంధించిన వస్తువులు కావాలి అని చెప్పినప్పుడు ఒక మాట చెబితే తండ్రి కొనుక్కొస్తున్నాడు కదా, మారం చేస్తున్నాడు ఆ పిల్లలు. అలాగే భగవంతునికి తెలియదా మనకేం కావాలో? కాబట్టి మనము నిష్పక్షపాతముగా చక్కగా ఆరాధన చేస్తే ఆ భగవంతుడే అన్ని చూసుకుంటాడు. ఇది పద్ధతి. కాబట్టి ఇటువంటి నియమాలు కొన్ని పాటించుకుంటూ నియమమైన జీవితాన్ని పాటిస్తూ దేవతారాధన, ముఖ్యంగా చాలామంది అనుకుంటుంటారు ధనాకర్షణ కావాలంటే లక్ష్మీ అమ్మవారిని, కుబేరుని పూజించాలంటారు. వాస్తవానికి ఈశ్వరుని పూజించాలి. ఈశ్వరుని పూజిస్తేనే డబ్బు వస్తుంది. అది చాలామందికి తెలుసు, కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒక గాథ కూడా ఉంది. లక్ష్మీ అమ్మవారు సర్వాభరణ యుక్తురాలై పార్వతి దగ్గరికి వస్తుంది. పలానా శ్రావణ మాసంలో నేను నోము నోచుకుంటున్నాను అక్క, వ్రతం చేసుకుంటున్నాను, రా అక్క అని చెప్తుంది. ఆమె యొక్క ఆభరణాలు అవన్నీ చూసి పరమేశ్వరుని ఆజ్ఞ తీసుకొని ఆ వ్రతానికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ నా భర్తకి తగ్గట్టుగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈయన చూస్తేనేమో మామూలుగా ఉన్నాడు, ఏదైనా బంగారం ఇమ్మని చెప్పయ్యా అని కుబేరుని, నాయన నీ తండ్రిని ఇట్లా వ్రతానికి వెళ్తున్నాను, బంగారం ఇవ్వము, ఏదైనా ఉంటే ఇవ్వమని అంటే, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కుబేరుడు చెప్పగానే ఆయన అన్యాపదాశంగా ఇలా కొద్దిగా ఒక చిడికెడు ఇలా విభూతి తీసి ఆయన చేతిలో వేసి, దీనికి తగ్గ బంగారం అమ్మకి ఇచ్చేరా అని అంటాడు. వెళ్ళిన తర్వాత కుబేరుడు చూసి నా వల్ల కాదంటాడు. ఇదే విషయం పార్వతికి చెప్తాడు. అమ్మ, దీనికి తగ్గ బంగారం ఇమ్మన్నారు, నేను ధనానికి అధిపతినే, కానీ ఈ సృష్టి కాదు, ఈ భూప్రపంచం కాదు, ఎంత వెతికినా ఈ బంగారం, విభూతికి తగినటువంటి బంగారం నాకు లేదు, నా వల్ల కాదు అని అంటాడు. అప్పుడు అర్థం చేసుకుంటే నా భర్త ఎంత గొప్పవాడో, చిటికెడు విభూతి ఎంత బంగారమే ఇక్కడ ప్రపంచంలో సృష్టిలోనే లేదు అని అంటే నా భర్త ఎంత ఐశ్వర్యవంతుడని అప్పుడు అర్థం చేసుకుంటుంది. అందుకనే స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో అవతరించి 2 చేతుల గుండగా ధనకనక వర్షాన్ని ఇస్తూ ఉంటే, ఒక చేతి నుండి వచ్చేటువంటి ధనరాశిని లక్ష్మీదేవి ఒడిసి పట్టుకుంటుంది, ఒక చేతి నుంచి వచ్చే ధనరాశిని కుబేరుడు ఒడిసి పట్టుకుంటాడు. ఈ లక్ష్మీ కుబేరులని ధనాధిపతిగా, ధన స్థానానికి అధినేత్రిగా చేసిన వాడే పరమేశ్వరుడు. కాబట్టి అట్టి పరమేశ్వరుడు తలుచుకుంటే సాధించడానికి అంటూ ఉండదు. ధనము పూర్తిగా ఈశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. అందుకనే మనం ఈశ్వరుడికి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, ఏది నీవు కావాలని కోరుకొని ఆ వస్తువుతో నీవు అర్చిస్తే దానికి 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తాడు. డబ్బుతో అర్చించలేము కాబట్టి, శ్రీఫలము అని అంటే మారేడు వృక్షము కాబట్టి
ఆ మారేడు దళముతో ఈశ్వరుని అర్చన చేస్తే డబ్బుతో అర్చన చేసినంత ఫలితం కాబట్టి దాని మారేడు దళాలతో అర్చన చేసినటువంటి వాళ్ళకి ధనప్రాప్తి అమోఘంగా కలుగుతుంది. అందుకే కోటి బిల్వ అర్చన ఇలాంటివి చేసే కారణం ఏంటి? అటువంటి చేసిన వాళ్ళు అనతి కాలంలోనే వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో పైకి ఎదుగుతున్నారు. కారణం ఇదే, అర్చన, ఈశ్వరానుగ్రహం కలిగితే చాలు ధనం అనేది సంప్రాప్తం అవుతుంది. ఓకే, మీరు మహాసముద్రం లాంటి వారు గురువుగారు. మాకు అంటే ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో మీరు సమాధానాలు పుట్ట అని చెప్పచ్చు. నేనైతే నిజంగా అంటే అది చాలా చిన్న మాట. అంటే అడుగుతూ ఉంటే ప్రశ్నలు మీ దగ్గర నుంచి అద్భుతమైన సమాధానాలు ప్రతి ఒక్కరికి సింపుల్గా అర్థమయ్యేలాగా మా భాషకి తగ్గట్టుగా అందరికీ ఎంతో చక్కటి సమాధానాలు చెప్తూనే ఉంటారు. నాకైతే చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అండ్ ఇంకా ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి. అయితే మన వ్యూవర్స్ ప్రశ్నలు కూడా ఉంటాయి. సో ఇలాంటి పాడ్కాస్ట్ మనం కంటిన్యూ చేద్దాం. మన వ్యూవర్స్కి సంబంధించిన ప్రతి ప్రశ్నని ఖచ్చితంగా మీరు పాడ్కాస్ట్ ద్వారా సమాధానాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, విన్నారు కదా, అద్భుతం కదా. చాలా ప్రశ్నలు మనకున్న ప్రశ్నలకి ఎంతో చక్కటి సమాధానాలు, అంటే మనకి ఎంతో నాలెడ్జ్ అందించారు. సో మీకున్నటువంటి చాలా ప్రశ్నలు అయితే నివృత్తి అయ్యాయి కదా. నిజంగా మరి ఇంకా మీకు సందేహాలు ఉంటాయి ఖచ్చితంగా. మరి ఎలాంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో ప్రత్యేకమైన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు వాచింగ్ BRK, మీ జాహ్నవి.